10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఫిజికల్ సైన్స్ పేపర్లో అత్యంత ముఖ్యమైన సెక్షన్ 8 మార్కుల సెక్షన్ అని మనం చెప్పుకున్నాం. అందులో చివరి ప్రశ్న 17వ ప్రశ్న ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ అని మనం చెప్పవచ్చు. దాని గురించి అంటే అందులో ఒకటి కెమిస్ట్రీ పార్ట్ నుంచి క్వశ్చన్ వస్తుంది, రెండవ క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్ నుంచి వస్తుంది. కెమిస్ట్రీ పార్ట్ నుంచి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టరు, అదేవిధంగా ఫిజిక్స్ నుంచి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఈ 17వ ప్రశ్న ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ అని గుర్తుంచుకోండి, ఎందుకంటే దీనిని ఒక నిర్దిష్టమైన ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, డయాగ్రామ్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ ఆర్ రిజల్ట్ అని మనము ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నను రాయడం చాలా సులభం. నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, ఎలా రాయాలో కొన్ని మెలకువలు చెప్తాను, దీన్ని గమనించండి. మీరు సులభంగా 8 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. నేను ఈ వీడియోలో మెటల్ నాన్ మెటల్ సంబంధించి 4 ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. డయాగ్రామ్ ఆధారంగా సులభంగా ఆ ఫార్మాట్లో ఏ విధంగా రాయాలా, ఏ విధంగా మ్యాక్సిమం 8 మార్కులు తెచ్చుకోవాలో నేను వివరించబోతున్నాను. చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి మొదటి ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్ అని ఈ ప్రశ్న సులభంగా ఎలా రాయాలో వివరిస్తాను, గమనించండి. సో ఇక్కడ ఇందులో ప్రాముఖ్యమైన విషయము, ముందు మనం డయాగ్రామ్ నేర్చుకోవాలి. ఈ ప్రశ్న రాయడంలో పూర్తి మార్కులు సాధించడానికి మనం మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే డయాగ్రామ్. డయాగ్రామ్ ఆధారంగానే ఇందులో ఉండే 7 స్టెప్స్ని మనం నీట్గా రాయవచ్చు. ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజరు, డయాగ్రాము, అబ్జర్వేషను, ఇన్ఫరెన్స్ ఆర్ రిజల్ట్. సో దీనిని సులభంగా ఎలా రాయాలో చూద్దాం. ముందు ఎయిమ్ చూడండి, ఈ డయాగ్రాము చక్కగా డయాగ్రామ్ ముందుగా వేసుకోండి. ముందు స్టెప్ వచ్చేసి ఎయిమ్. ఎయిమ్ మనకు క్వశ్చన్లోనే ఉంది, క్వశ్చన్లో ఉండే దానినే మనము రాస్తే సరిపోతుంది. టు ఇన్వెస్టిగేట్ కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రష్. సో మనం ఎయిమ్ క్వశ్చన్లో ఉండే కొంచెం భాగాన్ని ఎత్తి రాసాము, అదే ఎయిమ్ అవుతుంది. సో రెండవ స్టెప్ వచ్చేసి మెటీరియల్ రిక్వైర్డ్. ఈ స్టెప్ చూడండి, నేను ముందే చెప్పాను ముందు చక్కగా డయాగ్రామ్ గీసుకోండి అని. ముందు పేజ్ సెంటర్లో మనం డయాగ్రామ్ గీసుకుంటాం. మెటీరియల్ రిక్వైర్డ్ మనకు డయాగ్రామ్లోనే దొరుకుతుంది. డయాగ్రామ్లో ఉండే అన్ని పార్ట్స్ మనం ఎత్తి రాస్తే సో దట్ ఈస్ మెటీరియల్ రిక్వైర్డ్. చూడండి ఏముంది అక్కడ, 3 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. తర్వాత ఐరన్ నెయిల్స్ కనిపిస్తున్నాయి మనకు, ఐరన్ నెయిల్స్. తర్వాత డిస్టిల్డ్ వాటర్. సో చివరి టెస్టులో మనకు కనిపిస్తుంది CaCl2, అన్హైడ్రస్ CaCl2. సో మెటీరియల్ రిక్వైర్డ్ను మనకు డయాగ్రామ్లో ఉండే దానిని చూసి మనం రాసుకోవడం జరిగింది. సో మూడవది ప్రొసీజర్. చూడండి ఆ టెస్ట్ ట్యూబ్లో మనము స్టెప్ బై స్టెప్ ఏం చేశామో అదే విధంగా అదే ఆర్డర్లో రాస్తే సో దట్ ఈస్ ద ప్రొసీజర్. గమనించండి, ముందు స్టెప్ బై స్టెప్ మీకు తెలిసిన సింపుల్ వర్డ్స్లో, సింపుల్ సెంటెన్సెస్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రొసీజర్ని డయాగ్రామ్ చూస్తున్నాగా మీకు ఏం అర్థమైందో దాన్ని చూస్తూ రాయండి. కాబట్టి మనం చూద్దాం, సింపుల్ సెంటెన్స్లో రాద్దాం. సో పాయింట్ 1, ఎన్ని టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి అక్కడ? 3 టెస్ట్ ట్యూబ్స్. టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్ అండ్ నేమ్ దెమ్ యాజ్ ABC. నేమ్ దెమ్ ABC, A, B, C. సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. టేక్ 3 నెయిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్స్. ప్రతి టెస్ట్ ట్యూబ్లో 3 మేకలు తీసుకున్నాం. టేక్ 3 నెయిల్స్ ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్. తర్వాత గమనించండి, టెస్ట్ ట్యూబ్ ఏలో ఏం చేసాం, బిలో, సిలో, అది రాసి సరిపోతుంది. పోర్ వాటర్ టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ కార్క్ ఇట్. టెస్ట్ ట్యూబ్ బిలో ఏం చేసాము, పోర్ సమ్ వాటర్ యాజ్ టు నెయిల్స్ ఆర్ సబ్మెర్జ్డ్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అట్ ద టాప్. ఈ పాయింట్ రాద్దాం. పోర్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ పుట్ సమ్ ఆయిల్. సో టాప్ ఆఫ్ ద వాటర్ దగ్గర మనం కొంచెం ఆయిల్ వేయడం ద్వారా
సో దట్ ఇట్ మే నాట్ ఎక్స్పోజ్ టు ద ఎయిర్. సో నెక్స్ట్ పాయింట్ రాద్దాం సిలో. సో సిలో ఏం చేసాం, వి పుట్ సమ్ కాల్షియం క్లోరైడ్, ఇట్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ ఇన్ ఇట్. గమనించండి, లీవ్ ఇట్ ఫర్ సమ్ డేస్. ఈ ప్రయోగాన్ని అలాగే కొన్ని రోజులు ఉంచుతాము. లీవ్ ఇట్ ఫర్ సమ్ డేస్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. నెక్స్ట్ అబ్జర్వేషన్. ఆఫ్టర్ సమ్ డేస్ వాట్ వి అబ్జర్వ్? అబ్జర్వేషన్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ వి అబ్జర్వ్ దట్ nails in test tube A rust, whereas no rust of nails in test tube B and C. ఇది మనం గమనిస్తాం. ఏమిటి కారణం అంటే, ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ both water and air is available, whereas in B only water is available, and in test tube C only air is available. సో చివరికి మనం రాస్తాం రిజల్ట్లో, టు రష్ ద నెయిల్స్ బోత్ వాటర్ అండ్ ఎయిర్ ఈస్ రిక్వైర్డ్ అని రాస్తాం. సో అబ్జర్వేషన్లో ఏం రాయాలంటే, నెయిల్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ రస్ట్, నెయిల్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ రస్ట్, వేర్ యాజ్ నో రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. నో రస్ట్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సి. సో దీనికి మనం అబ్జర్వేషన్లో ఇంకొక పాయింట్ ఇంక్లూడ్ చేసినట్లయితే ఈ విధంగా రాయొచ్చు. ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ బోత్ ఎయిర్ అండ్ వాటర్ అవైలబుల్. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి నెయిల్స్ ఎక్స్పోజ్డ్ టు వాటర్ ఓన్లీ. ఇన్ టెస్ట్ ట్యూబ్ సి నెయిల్స్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ ఓన్లీ. సో మనము ఇది ఇన్ఫరెన్స్ అని చెప్పవచ్చు, ఇన్ఫరెన్స్ కింద రాయవచ్చు మనం. సో ఫైనల్గా రిజల్ట్ ఏమి, ఐరన్ రిక్వైర్ ఎయిర్ అండ్ వాటర్ టు రస్ట్. రిజల్ట్, ఐరన్ నెయిల్స్ రిక్వైర్ ఎయిర్ అండ్ వాటర్ టు రస్ట్. సో ఈ విధంగా సింపుల్ వర్డ్స్లో, సింపుల్ సెంటెన్స్లో కేవలము అక్కడ ఉండే డయాగ్రామ్ చూసి మనం మొత్తం రాయవచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు క్షుణ్ణంగా డయాగ్రామ్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ బిగిన్ చేసేటప్పుడు పేజ్ మధ్యలో డయాగ్రామ్ వేయండి. పైన నుంచి ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్, రిజల్ట్స్ ఈ ఫార్మేట్లో రాయడానికి ప్రయత్నం చేయండి. సో అంతా కూడా డయాగ్రామ్లో ఉంది, దాన్నే చూసి 7 స్టెప్స్ రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని గమనించండి. మెటల్ అండ్ నాన్ మెటల్ చాప్టర్లో 2వ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్, హౌ డు మెటల్ రియాక్ట్స్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్ అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని కూడా ఎలా సులభంగా రాయాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, గమనించండి. సో ముందు చెప్పినట్లే డయాగ్రామ్ ఒకటే మీరు చక్కగా నేర్చుకోవాలా, దానిని ముందుగా గీసుకోవాలా. సో ఎయిమ్ చూడండి, మనకు దేన్ని చూసి రాయొచ్చు, క్వశ్చన్లోనే మనకు ఎయిమ్ ఉంది, దాన్నే రాయొచ్చు. టు షో హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ అదర్ సొల్యూషన్స్ ఆఫ్ మెటల్స్. టు అబ్జర్వ్ హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్. సో మనము ఎయిమ్ క్వశ్చన్లో ఉండేది దాన్ని కొంచెం మార్చి రాయడం జరిగింది. టు అబ్జర్వ్ హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్ అని. ఇందులో గమనించండి, సింపుల్ ఒక పాయింట్ చెప్తాను నేను. ఐరన్ వర్సెస్ కాపర్, ఐరన్ మరియు కాపర్ మధ్యన ఏది మోర్ రియాక్టివ్ అని తెలిపే ఎక్స్పెరిమెంట్ ఇది. ఐరన్ తీసుకుంటాం, కాపర్ తీసుకుంటాం. ఐరన్ను కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో, కాపర్ను ఐరన్ సల్ఫేట్ అంటే ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్లో వేసి మనం పరీక్షించినట్లయితే ఏది దేని డిస్ప్లే చేస్తుంది, విచ్ మెటల్ ఈజ్ మోర్ రియాక్టివ్ అని తెలిపే సింపుల్ డయాగ్రామ్. కాబట్టి దీంట్లో ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఐరన్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. ఒకసారి డయాగ్రామ్ చూడండి. మెటీరియల్ రిక్వైర్డ్ ఏం గమనిస్తున్నాం మనం, సింపుల్ రాసేయండి. 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి. తర్వాత ఐరన్ నెయిల్స్, కాపర్ వైర్, 3 దాంట్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 2వ దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్. CuSO4 సొల్యూషన్, FeSO4 సొల్యూషన్. సో మనకు కావాల్సింది ఇంతే. సో గమనించండి,
ఇప్పుడు డయాగ్రామ్ చూసాం, మెటీరియల్ రిక్వైర్డ్ రాసుకున్నాం. ప్రొసీజర్, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. స్టెప్ బై స్టెప్ ఏం రాద్దామో సింపుల్ వర్డ్స్లోనే చెప్తాను, గమనించండి. సో ప్రొసీజర్. సో పాయింట్ 1 చూడండి. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఫిల్ one with కాపర్ సల్ఫేట్, అదర్ విత్ ఫెర్రస్ సల్ఫేట్. మొదటి దాంట్లో కాపర్ సల్ఫేట్ని, రెండో దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ని తీసుకోవాలా. ఫిల్ one with CuSO4 and other with FeSO4. సో మూడో పాయింట్ ఏం చూడండి, కాపర్ సల్ఫేట్లో ఐరన్ నెయిల్స్ ఉంచాం, ఫెర్రస్ సల్ఫేట్లో కాపర్ వైర్ ఉంచాం. ఎక్స్చేంజ్. ప్లేస్ CuSO4 and copper in FeSO4. సో మనము మొదటి టెస్ట్ ట్యూబ్లో ఐరన్ నెయిల్స్ను, రెండవ టెస్ట్ ట్యూబ్లో కాపర్ని తీసుకోవడం జరిగింది. అబ్జర్వ్ ఫర్ ఫ్యూ మినిట్స్. అబ్జర్వ్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఫ్యూ మినిట్స్ తర్వాత మనం ఏం గమనిస్తామంటే, ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. యాజ్ ఎ రిజల్ట్ బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ స్టార్ట్స్ ఫేడింగ్ అని గమనిస్తాం. వేర్ యాజ్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్ నో రియాక్షన్ టేక్స్ ప్లేస్, నో డిస్ప్లేస్మెంట్ అని మనం రాస్తాం. సో అదే మనం ఇక్కడ రాసినట్లయితే అబ్జర్వేషన్ రాయొచ్చు. దీన్ని అబ్జర్వేషన్ కింద, ఇన్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఐరన్ నెయిల్స్ డిస్ప్లేసెస్ కాపర్, యాజ్ ఎ రిజల్ట్ బ్లూ కలర్ స్టార్ట్స్ ఫేడింగ్. అబ్జర్వేషన్లో రెండో పాయింట్ నో రియాక్షన్ ఇన్ FeSO4 సొల్యూషన్. సో రెండో పాయింట్ నో రియాక్షన్ ఇన్ FeSO4 సొల్యూషన్. సో చివరిగా దీని నుంచి మనం రాబట్టే రిజల్ట్స్ ఏమంటే సింపుల్, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. రిజల్ట్ రాస్, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. సో ఈ విధంగా ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, డయాగ్రామ్ చూడండి, స్టెప్ బై స్టెప్ దాంట్లో ఏముంది అదే రాయండి. సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్. అబ్జర్వేషన్ ఏం గమనించాము, టెస్ట్ ట్యూబ్ 1లో ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్, వేర్ యాజ్ నో రియాక్షన్ ఇన్ టెస్ట్ ట్యూబ్ 2. సో రిజల్ట్ ఏమి, ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అని చెప్తే సరిపోతుంది. డయాగ్రామ్ చక్కగా గీయండి. ఖచ్చితంగా ఈ సబ్మిటింగ్ ఉండేదాన్ని చూసుకోండి. డయాగ్రామ్ చూస్తూ సింపుల్గా వీటిని 7 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మూడవ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ డస్ మెటల్ రియాక్ట్ విత్ వాటర్ ఆర్ స్ట్రీమ్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేర్చుకోండి. దీన్ని కూడా సింపుల్గా ఎలా రాయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క మొత్తం సమ్మరీ ఏమిటంటే, హౌ డస్ మెటల్స్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్, స్టీమ్ అని మనము ప్రూవ్ చేయడమే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎయిమ్లో అదే రాద్దాము, టు షో హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ వాటర్. ఎయిమ్ ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి, ఇది క్వశ్చన్లోనే దొరుకుతుంది. టు షో హౌ మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్. మరో ఇంపార్టెంట్ ప్రశ్న ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది, డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ టు షో హౌ మెటల్స్ రియాక్ట్స్ విత్ వాటర్ ఆర్ స్టీమ్ అనే ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని సింపుల్గా ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క సమ్మరీ ఏమబ్బా అంటే, మెటల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్, హౌ దే రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అండ్ స్టీమ్. మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం గమనిస్తామంటే, కొన్ని మెటల్స్ కోల్డ్ వాటర్తో చర్య జరుపుతాయి, మిగిలిన మెటల్స్ హాట్ వాటర్తో, ఇంకొన్ని మెటల్స్ స్టీమ్తో జరుపుతాయి, అసలు వాటర్తోనే చర్య జరిపని మెటల్స్ ఉన్నాయి. సో దీన్ని నిరూపించడమే ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం. సో దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో గమనించండి. సో మనం డయాగ్రామ్ చూస్తూ రాద్దాం. ఫస్ట్ ఎయిమ్. ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఎయిమ్ ఎక్కడ దొరుకుతుంది, మన క్వశ్చన్లో దొరుకుతుంది. టు షో హౌ మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్. గమనించండి, డయాగ్రామ్ చూస్తూ మనం మెటీరియల్ అన్నిటినీ రాస్తే సరిపోతుంది. చూడండి డయాగ్రామ్ ఏముంది, ఫ్యూ మెటల్ శాంపిల్స్, తర్వాత కోల్డ్ వాటర్, హాట్ వాటర్. సో డయాగ్రామ్ చూడండి, 2 టెస్ట్ ట్యూబ్స్, స్టాండ్, డెలివరీ ట్యూబ్, వాటర్ ట్రఫ్. సో ఇవి మనకు ఉన్నాయి. అక్కడ కనిపించే అన్ని మెటీరియల్స్ మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. అదే 1 by 1 రాస్తాను, గమనించండి.
మెటల్ శాంపిల్స్, కోల్డ్ అండ్ హాట్ వాటర్, టెస్ట్ ట్యూబ్, స్టాండ్, వాటర్ ట్రఫ్, బర్నర్. సో ఇవి మనకు మెటీరియల్ రిక్వైర్డ్. సో డయాగ్రామ్ చూసి మనము రాసుకోవడమే. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ చూడండి. సో ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు మెటల్స్ని కోల్డ్ వాటర్లో టెస్ట్ చేస్తాం, కొన్ని మాత్రం రియాక్ట్ అవుతాయి. మిగిలిన వాటిని హాట్ వాటర్తో టెస్ట్ చేస్తాం, మరి కొన్ని మాత్రం రియాక్ట్ అవుతాయి. మిగిలినవి స్టీమ్తో టెస్ట్ చేస్తాం, అక్కడ కూడా కొన్ని మెటల్స్ రియాక్ట్ అవుతాయి. మిగిలినవి అసలు వాటర్తో చర్య జరిపిన మెటల్స్ మనకు లభిస్తాయి. సో ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. స్టెప్ బై స్టెప్ రాద్దాం. సో మొదటిది టేక్ ఫ్యూ మెటల్ శాంపిల్స్. సో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్ శాంపిల్ తీసుకుంటాము. పుట్ దెమ్ ఇన్ కోల్డ్ వాటర్ ఇన్ సపరేట్ బీకర్స్. మనము కోల్డ్ వాటర్లో కొన్ని మెటల్స్ ఏమవుతాయంటే రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం, సోడియం, దే విగరస్లీ రియాక్ట్ అండ్ రిలీజ్ హైడ్రోజన్, వేర్ యాజ్ కాల్షియం రియాక్ట్స్ స్లోలీ అండ్ ఇట్ రిలీజెస్ హైడ్రోజన్. సో ఇక్కడ సోడియం, పొటాషియం అండ్ కాల్షియం reacts with cold water and releases hydrogen. ఈ పాయింట్ రాస్తాం. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఏవైతే ఇంకా రియాక్షన్ జరపలేదో వాటిని హాట్ వాటర్లో తీసుకుంటాం. పుట్ ద రిమైనింగ్ మెటల్స్ ఇన్ హాట్ వాటర్. సో అక్కడేం గమనిస్తామంటే ఓన్లీ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ హాట్ వాటర్, రిలీజెస్ హైడ్రోజన్. అదే పాయింట్ రాద్దాం. వి అబ్జర్వ్ దట్ ఓన్లీ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ హాట్ వాటర్. మళ్ళీ ఏం చేస్తాము, ఇక కోల్డ్ వాటర్లో హాట్ వాటర్లో రియాక్షన్ జరిపిన వాటిని వి ట్రీట్ దెమ్ విత్ స్టీమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఆ డయాగ్రామ్ చూపించినట్లు స్టీమ్తో మనం వాటిని రియాక్ట్ చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం. ట్రీట్ రిమైనింగ్ మెటల్స్ విత్ స్టీమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఈ హారిజంటల్గా ఉండే టెస్ట్ ట్యూబ్లో గ్లాస్ వూల్ ఉంది, అక్కడ మాయిశ్చర్డ్ సోకుడు గ్లాస్ వూల్ ఉంది, అక్కడ దాంట్లో తేమ ఉంటుంది. మనం వాటర్తో వేడి చేసి స్టీమ్ వస్తుంది. దాని పక్కనే ఉండే మెటల్తో రియాక్ట్ జరిపి హైడ్రోజన్ ఈజ్ రిలీజెస్. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ కమ్స్ త్రూ ద డెలివరీ ట్యూబ్ అండ్ ఎంటర్ ద టెస్ట్ ట్యూబ్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్వర్టెడ్. అక్కడ టాప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్లో మనకు హైడ్రోజన్ కలెక్ట్ చేయబడుతుంది. ఈ ప్రాసెస్లో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ రిలీజ్ చేసే మెటల్స్ ఏమంటే ఇక్కడ అల్యూమినియము, ఐరన్ మరియు జింక్ అనేవి స్టీమ్తో రియాక్షన్ జరిపి హైడ్రోజన్ రిలీజ్ చేస్తాయి. అదే పాయింట్ మనం రాస్తాం. అల్యూమినియం, ఫెర్రస్ అండ్ జింక్ రియాక్ట్స్ విత్ స్టీమ్ అండ్ రిలీజెస్ హైడ్రోజన్. సో ఫైనల్గా మనకు ఏం అర్థమవుతుందంటే అగైన్ దెర్ ఆర్ ఫ్యూ మెటల్స్ విచ్ నాట్ అట్ ఆల్ రియాక్ట్స్ విత్ వాటర్. దట్ మీన్స్ దే డు నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అండ్ ఈవెన్ నాట్ విత్ స్టీమ్. ఆ మెటల్స్ ఏమిటంటే లెడ్, కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్. సో అదే పాయింట్ మనము చివరి రాస్తాం. లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ do not react with even steam. సో మనకు ఎక్స్పెరిమెంటల్ అయిపోయింది. చివరిగా రిజల్ట్ మనము దీని నుంచి రాబట్టిన రిజల్ట్ ఏమిటంటే దెర్ ఆర్ ఫ్యూ మెటల్స్ లైక్ లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్, దే డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ అట్ ఆల్ అని రిజల్ట్ రాస్తే సరిపోతుంది. లెడ్, కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ అట్ ఆల్. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ చూస్తూ సింపుల్ వర్డ్, సింపుల్ సెంటెన్సెస్ ఉపయోగించి మనం రాస్తే 8 మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి అసైన్మెంట్ క్వశ్చన్ రాయడం చాలా ఈజీ. డయాగ్రామ్ చక్కగా నేర్చుకోవడం, పేపర్లో మధ్యలో డయాగ్రామ్ వేయడం, ఈ యొక్క 7 స్టెప్ని స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్ చూస్తూ రాస్తే ఇట్ బికమ్ ఏ ఫుల్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్. యూ విల్ గెట్ డెఫినెట్లీ 8 మార్క్స్. ఇక మెటల్, నాన్ మెటల్ నుంచి వచ్చి చివరి ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ ఏమిటంటే హౌ డూ యూ షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అనే ప్రశ్న. సో దీన్ని చాలా సులభం, ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, గమనించండి. ముందుగా ఎయిమ్ మనం క్వశ్చన్ చూసే రాస్తాము.
టు షో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో రెండో పాయింట్ మెటీరియల్ రిక్వైర్డ్. చూడండి డయాగ్రామ్, చూడండి డయాగ్రామ్లో ఏం కనిపిస్తున్నాయో వాటిని ఎత్తి రాసే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏముంది, స్టాండ్, మెటల్ రాడ్ లేదా మెటల్ వైర్. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, మెటీరియల్ రిక్వైర్డ్ ఏం రాస్తాము, డయాగ్రామ్ చూస్తేనే మనం గమనించి రాస్తాం. ఏమున్నాయి, స్టాండ్, మెటల్ వైర్, బర్నర్, పిన్స్, వ్యాక్స్, ఇంతే. సో వాటిని మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. స్టాండ్, మెటల్ వైర్, బర్నర్, వ్యాక్స్, పిన్. తర్వాత ప్రొసీజర్. సో డయాగ్రామ్ చూస్తేనే ఇది కూడా స్టెప్ బై స్టెప్ మనం ఏ ఆర్డర్లో ఏదో చేస్తామో అదే ఆర్డర్లో సింపుల్ వర్డ్, సింపుల్ సెంటెన్స్ ఉపయోగించి రాస్తే సరిపోతుంది. చూడండి ఫస్ట్ ఏం చేస్తాము, టేక్ మెటల్ వైర్ అండ్ ఫిక్స్ ఇట్ టు ద స్టాండ్ విత్ ఎ క్లాంప్. టేక్ మెటల్ వైర్, ఫిక్స్ ఇట్ టు ద స్టాండ్ విత్ క్లాంప్. సో మూడో పాయింట్ ఏం రాస్తాము, ఫిక్స్ పిన్స్ అట్ అదర్ ఎండ్స్ విత్ వ్యాక్స్. సో నెక్స్ట్ ఏం చేద్దాము, we heat the metal wire at another end. సో ఇటువైపు ఉండే ఎండ్ వైపు మనము దాన్ని హీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హీట్ మెటల్ వైర్ అట్ అనదర్ ఎండ్. సో ఇది ఎక్స్పెరిమెంట్. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. సో అలా హీట్ చేస్తే ఏమవుతుంది, వి అబ్జర్వ్ దట్ హీట్ కండక్ట్స్ ఇన్ ద వైర్, the heat reaches other end, as a result wax melts and the pin fall down. సో ఇది అబ్జర్వేషన్ మనం గమనిస్తాం, దీన్నే ఈ విధంగా రాస్తాం అబ్జర్వేషన్. హీట్ కండక్ట్స్ త్రూ ద మెటల్ వైర్, హీట్ కండక్ట్స్ త్రూ ద మెటల్ వైర్, వ్యాక్స్ మెల్ట్స్ అండ్ పిన్ ఫాల్ డౌన్. సో హీట్ కండక్ట్స్ త్రూ ద మెటల్ వైర్, యాజ్ ఎ రిజల్ట్ వ్యాక్స్ మెల్ట్స్ అండ్ పిన్ ఫాల్ డౌన్. ఇది మనం అబ్జర్వేషన్. దీని నుంచి ఏం ఇన్ఫరెన్స్, రిజల్ట్స్ ఏం రాబడతాం మనము, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని మనకు అర్థమవుతుంది. ఇదే పాయింట్ రాస్తే సరిపోతుంది, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో ఈ విధంగా ఎయిమ్, మెటల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్స్ ఒక చక్కటి డయాగ్రామ్ వేస్తే దాన్ని చూస్తే మొత్తం దాంట్లోనే ఉంటుంది. దాన్ని చూస్తూ ఈ సబ్ హెడ్డింగ్స్ పెడుతూ మనకు అన్ని రాస్తే స్టెప్ బై స్టెప్ సరిపోతుంది. ఒక విషయం గమనించండి, ఈ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ను చక్కగా 8 మార్కులు తెచ్చుకోవడానికి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని డయాగ్రామ్ చక్కగా నేర్చుకోవడం, అందులో ఉండే భాగాలను పూర్తిగా రాయడానికి ప్రయత్నించడం. ఇది ఒక్కటి కనుక చేస్తే ఎయిమ్ మన క్వశ్చన్లో లభిస్తుంది. మెటీరియల్ రిక్వైర్డ్ డయాగ్రామ్ చూసి రాస్తాము. ప్రొసీజర్ ఆ డయాగ్రామ్లో ఉండే పార్ట్స్ని వాడుతూ స్టెప్ బై స్టెప్ సింపుల్ వర్డ్, సింపుల్ సెంటెన్స్లు రాస్తాం. అబ్జర్వేషన్, దాంట్లో ఏం అబ్జర్వేషన్ రాస్తాం, దాని నుంచి ఇన్ఫరెన్స్ లేదా రిజల్ట్స్ రాబడతాం. ఈ విధానంలో మీరు రాసినట్లయితే సులభంగా 8 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. సో ఈ 4 ప్రశ్నలు చక్కగా నేర్చుకోండి, చక్కగా రాయండి, మంచి స్కోర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ వారు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి దోహదపడండి. థ్యాంక్ యూ.